we discuss about 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ది రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ సజెస్టెడ్ ది యూనియన్ స్టేట్ రిలేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ది యూనియన్ లెజిస్లేచర్ ఫర్ ది ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో పంచాయతీరాజ్ విధానం అనేటువంటిది సక్రమంగా సమర్థవంతంగా ఉండాలి అంటే ఒక యూనియన్ లెజిస్లేచర్ అనేటువంటిది, ఏకీకృత చట్టం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి, యూనియన్ లెజిస్లేచర్ ఉండాలని చెప్పేసి సర్కారియా కమిషన్ సజెస్ట్ చేయడం జరిగింది. ఆర్ఎస్ సర్కారియా కమిషన్ అంటే ఏంటంటే రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ అంటారు. ది రంజిత్ సింగ్ సర్కారియా ఈజ్ ది రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ under the chairmanship of Ranjit Singh Sarkaria. The union government has appointed a high-level commission under the chairmanship of Ranjit Singh Sarkaria. A retired Supreme Court judge will be appointed a commission. As a commission, ఈ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి రంజిత్ సింగ్ సర్కారియా అనేటువంటి వ్యక్తిని ఒక ఉన్నత స్థాయి కమిషన్కి అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎందుకనంటే ఈ యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపరచడం కోసం ఈ యొక్క సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ది సర్కారియా కమిషన్ సజెస్టెడ్ ది యూనియన్ లెజిస్లేచర్ ఇన్ ది యూనియన్ స్టేట్ రిలేషన్స్. ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అనేటువంటివి మెరుగుపరచాలంటే ఒక ఏకీకృత చట్టం ఉండాలి అని సజెస్ట్ చేయడం జరిగింది. విత్ ది ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పంచాయతీరాజ్ విధానం అనేటువంటి సమర్థవంతంగా నిర్వహించాలంటే ఒక కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలని సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ సర్కారియా కమిషన్, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో హీ అపాయింటెడ్ ఏ పార్లమెంటరీ సబ్ కమిటీ. అంటే ఇక్కడ ఈ రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే అక్కడ పార్లమెంటరీ సబ్ కమిటీ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పీకే తుంగన్ అనేటువంటి ఒక తుంగన్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1988, 1988 సంవత్సరంలో ఒక తుంగన్ కమిటీని ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా రాజీవ్ గాంధీ ఒక కమిషన్ వేయడం జరిగింది. ఎందుకనంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధాలు అనేటువంటివి ఇంకా మెరుగుపరచడానికి ఒక పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ది ఇంప్లిమెంటేషన్స్ అండ్ ప్రపోజల్స్ ఆఫ్ ది తుంగన్ కమిటీ విల్ బి పోస్ట్పోన్డ్ ఆర్ క్యాన్సిల్డ్ డ్యూ టు ది రీజన్స్ ఆఫ్ ది 1989 యూనియన్ గవర్నమెంట్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే కేంద్ర ప్రభుత్వంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉండటం వల్ల, కేంద్ర ప్రభుత్వంలో మార్పులు రావటం వల్ల ఈ ప్రధానమంత్రి అలాగే వేసినటువంటి పార్లమెంటు సబ్ కమిటీ అనేటువంటిది వెనకబడిపోయిందని చెప్పుకోవచ్చు. 2 years లేటర్, తర్వాత 2 సంవత్సరాలు, ఆఫ్టర్ 2 years మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇన్ ది ఇయర్ ఆఫ్ 1991 ది పివి నరసింహారావు యాక్టెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా. ఈ భారతదేశానికి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత హీ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దట్ ది నీడ్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా కంపల్సరీ. ఈ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత తప్పనిసరిగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఉండాలనే అభిప్రాయంతో హీ ఇంట్రడ్యూస్డ్ ఏ బిల్ ఇన్ పార్లమెంట్. ఈ పార్లమెంట్లో ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ ది సెప్టెంబర్ 1991, 1991 సెప్టెంబర్లో ఈ యొక్క పార్లమెంట్లో ఒక బిల్ అనేటువంటి దాన్ని ఈ యొక్క పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ది పార్లమెంట్ ఆల్సో అప్రూవ్స్ దట్ పంచాయతీరాజ్ యాక్ట్. ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని 1991 ఈ సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ పార్లమెంట్లో సభల్లో జరిగినటువంటి చర్చల్లో ఆమోదించిన తర్వాత ది బిల్ వాజ్ సెంట్ టు ది జాయింట్ సెలెక్ట్ కమిటీ.
ఉమ్మడి ఉమ్మడి సభల యొక్క ఆమోదం కోసం పంపించడం జరిగింది ఇన్ జూలై 1992, ఇన్ ది ఇయర్ ఆఫ్ జూలై 1992. 1992 జూలైలో ఒక ఉమ్మడి సభల సమావేశానికి కూడా ఈ యొక్క పార్లమెంట్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆఫ్టర్ ది అప్రూవ్డ్ ఆఫ్ ది పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీ అండ్ ది బిల్ వాజ్ సెంట్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కన్సర్న్. ఈ రాష్ట్ర అసెంబ్లీల యొక్క ఆమోద ముద్ర కోసం ఈ యొక్క ఏదైతే పార్లమెంట్లో ఉన్నటువంటి జాయింట్ సెలెక్ట్ కమిటీ ఈ రాష్ట్రాల ఆమోదం కోసం పంపించడం జరిగింది. అప్పుడు ది మెజారిటీ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యాక్సెప్టెడ్ ది పంచాయతీరాజ్ బిల్. ఈ పంచాయతీరాజు శాఖకు సంబంధించినటువంటి తీర్మానం ఏవైతే ఉంటుందో అది ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కువ శాతం వరకు రాష్ట్ర శాసనసభలో కూడా ఆమోదించడం జరిగింది. విత్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫైనల్లీ ది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ will be announced in the year of 1993, April 24. అంటే 1992లో పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ యొక్క బిల్ అనేటువంటిది రాష్ట్ర శాసనసభల యొక్క ఆమోదం కూడా తీసుకున్న తర్వాత భారత రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత మాత్రమే ఏ యొక్క తీర్మానం అయినా సరే చట్టంగా అమల్లోకి వస్తుంది. కాబట్టి పంచాయతీరాజ్లో ఉన్నటువంటి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ది కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992. అంటే 1992లో ప్రవేశపెట్టారు కాబట్టి మనం 1992 అని అనొచ్చు. అయితే ది కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ విత్ ది రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది. ఏం చెప్తుందంటే ఇట్ డీల్స్ అబౌట్ 3 టైర్ సిస్టమ్, 3 అంచెల విధానం గురించి చర్చించడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్ది ఏంటంటే గ్రామ పంచాయత్ అండ్ మండల్ పరిషత్ అండ్ జిల్లా పరిషత్, 3 టైర్ సిస్టమ్ ఇన్ పంచాయతీరాజ్ యాక్ట్. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 3 అంచెల విధానంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఉండాలి, అలాగే మండల పరిషత్ ఉండాలి రెండవ స్థానంలో, అలాగే మధ్య స్థాయిలో మండల పరిషత్ ఉండాలి, అలాగే జిల్లా పరిషత్ అనేటువంటిది ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పడం జరిగింది. అలాగా ఈ యొక్క 3 రకాలుగా ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టాన్ని వర్గీకరించడం జరిగింది. అయితే ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ ఇన్ ది పార్ట్ 9 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1992లో ప్రవేశపెట్టినటువంటి పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టినటువంటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం 93లో ఆమోదం పొందిన తర్వాత ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది 9వ భాగంలో ఆర్టికల్స్ ఫ్రమ్ 243 to 243O అంటే 243 సబ్ క్లాస్ A, B, C అలాగా మొత్తం 243 ఆర్టికల్ నుంచి 243O వరకు 9th పార్ట్లో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 29 సబ్జెక్ట్స్ ఆర్ ఐటమ్స్ ఇన్ ది 73rd అమెండ్మెంట్ యాక్ట్. 29 అంశాలను చేర్చారు అండ్ 11 షెడ్యూల్స్. 11th షెడ్యూల్ అనేదాన్ని కూడా ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణలో చేర్చడం జరిగింది. సో అకార్డింగ్ టు 243 ఆర్టికల్ అసలు 243 అధికరణ ప్రకారంగా ది స్టేట్ షెల్ క్లియర్లీ స్టేట్ దట్ ది డిస్ట్రిక్ట్, పంచాయత్ అండ్ గ్రామ సభ అండ్ విలేజ్ అంటే ఇక్కడ 4 రకాలైనటువంటి అంశాలను నూతనంగా ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. అవేంటంటే ఒక డిస్ట్రిక్ట్, అలాగే పంచాయత్, విలేజ్, గ్రామ సభ. అంటే మొట్టమొదటగా ఈ యొక్క 4 రకాలైనటువంటి నూతనంగా ఉన్నటువంటి అంశాలు అనే వాటిని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర శాసనసభలకి కూడా ఆమోదం పొందేలాగా రాజ్యాంగ సవరణ చట్టంలో మొట్టమొదటగా ఈ యొక్క 4 అంశాలని కూడా 243 అధికరణ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఒక జిల్లా అంటే ఏంటి, పంచాయతీ ఏంటి, లేదంటే అక్కడ విలేజ్ గ్రామం అంటే, అలాగే ఒక గ్రామ సభ అనేటువంటి అంశాలు అనే వాటిని ఈ యొక్క
73వ రాజ్యాంగ సవరణ చట్టం 243లో చెప్పడం జరిగింది. అండ్ ది 243 ఆర్టికల్ ఏ డిస్క్రైబ్స్ దట్ దేర్ షల్ బి ఏ గ్రామ సభ ఫర్ ఎవ్రీ విలేజ్. ప్రతి గ్రామానికి కూడా ఒక తప్పనిసరిగా ఒక గ్రామ సభ అనేటువంటిది ఉండాలి. బికాస్ ది గ్రామ సభ విల్ బి ది లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది విలేజ్. అంటే ఒక గ్రామంలో ఒక శాసనపరమైనటువంటి సంస్థగా ఒక గ్రామ సభ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి 243 అధికరణలో చెప్పడం జరిగింది. అట్లాగే 243 స్టేట్స్ దట్ ఈ యొక్క 243 ఏం చెప్తారంటే ది పంచాయతీరాజ్ యాక్ట్, ఈ పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ది స్టేట్స్ విల్ ఆల్సో మెయింటైన్ 3-tier సిస్టమ్ కంపల్సరీ. ఈ తప్పనిసరిగా ఈ యొక్క 3 అంచెల విధానం అనేటువంటి దాన్ని ఈ యొక్క అన్ని రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. అవి గ్రామ పంచాయతీ అవ్వచ్చు, మండల పరిషత్ అవ్వచ్చు, లేదా జిల్లా పరిషత్ అవ్వచ్చు. అయితే ఈ మధ్యస్థాయిలో ఉన్నటువంటి ఈ మండల పరిషత్ అనేదాన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలవటం జరుగుతుంది. ఈ మండల పరిషత్ బదులు సమితి అని, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పేసి, అలాగే ఈ గ్రామ పంచాయతీ లెవెల్ని, అలాగే జిల్లా పరిషత్ లెవెల్ని కూడా వాళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళు పాలనాపరమైనటువంటి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏ రాష్ట్రాల్లో అయితే 20 lakhs కంటే బిలో పాపులేషన్ ఉంటారో, ఆ 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం కొన్ని వెసులుబాట్లు కల్పించవచ్చు. ఇట్ ఈజ్ అన్ ఆబ్లిగేటరీ టు ఇంట్రడ్యూస్డ్ 3-tier సిస్టమ్ ఇన్ స్టేట్స్. అంటే రాష్ట్రాల్లో 3 రకాలైనటువంటి విధానాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉండాల్సిన పని లేదు. కావాలంటే వాళ్ళ యొక్క పరిపాలన వెసులుబాటు కోసం మార్చుకునేటువంటి అధికారం కూడా ఉంటుందని 243 ఆర్టికల్ బి ప్రకారంగా చెప్పడం జరిగింది. అండ్ ది 243 ఆర్టికల్ స్టేట్స్ దట్ ఈ 243 ఏం చెప్పారంటే ది స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది విలేజ్ పంచాయత్స్. ఈ స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్, ఆ రాష్ట్ర శాసనశాఖ అనేటువంటిది కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీరాజ్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో కానివ్వండి, లేదా పంచాయతీరాజ్లో ఉన్నటువంటి చట్టాలు అనే వాటిని మార్పు చేసేటువంటి అధికారం, శాసనాలు చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది అని చెప్పేసి 243 చెప్పడం జరిగింది. అట్లాగే 243 ఆర్టికల్ డి స్టేట్స్ దట్ రిజర్వేషన్స్ టు పంచాయతీరాజ్ ఎలక్షన్స్. ఈ రిజర్వేషన్స్ విల్ బి గివెన్ టు ది ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్. అంటే ఈ రిజర్వేషన్లు అనేటువంటివి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అంటే షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగలు ప్రజలు ఎవరైతే ఉంటారో, అలాగే ఉమెన్ ఎస్పెషల్గా ఈ స్త్రీలు ఎవరైతే ఉంటారో, ది ఉమెన్ విల్ బి 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ దట్ విలేజ్ ఆర్ మండల పరిషత్ ఆర్ జిల్లా పరిషత్. అయితే గ్రామ స్థాయిలో అయినా సరే, లేదా మండల స్థాయిలో అయినా సరే, లేదా జిల్లా స్థాయిలో అయినా సరే, స్త్రీలు అనే వాళ్ళకి ఉన్నటువంటి సీట్లో 1/3 వంతు వరకు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు. అలాగే ది ఎస్సీ అండ్ ఎస్టీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళకి మాత్రం ఉన్నటువంటి సభ్యులందరిలో కూడా బేస్డ్ ఆన్ ది ప్రపోర్షన్ ఆఫ్ ది పాపులేషన్, అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద ఉన్నటువంటి సభ్యుల్లో ఒక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ అనేటువంటిది కూడా ఇవ్వాలని 243 ప్రకారంగా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక గ్రామం అనుకుందాం. అంటే ఇక్కడ వీటిని వార్డ్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఈచ్ వార్డ్ విల్ బి ఎలెక్టెడ్ 1 వార్డ్ మెంబర్స్. ఈ గ్రామ స్థాయిలో ప్రతి వార్డు నుంచి కూడా ఆ స్థానికంగా నివసించి ఉండేటువంటి వార్డు సభ్యులు ఉంటారు గ్రామంలో అయితే. అలా కాకుండా మండల స్థాయిలోనైతే ఆ యొక్క మండల పరిషత్తుకు సంబంధించినటువంటి ఎంపీటీసీ మెంబర్స్ ఉంటారు. అట్లా కాకుండా అంటే మున్సిపాలిటీస్లో కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి, అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి సంబంధించి ఉంటారో అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ పోటీ చేయొచ్చు. ఆ పోటీ చేసేటువంటి వ్యక్తులు కూడా రొటేషన్ పద్ధతిలో ఉన్నటువంటి జనాభా ఎంతైతే ఉన్నారో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఆ యొక్క
షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వాళ్ళకు కూడా వాళ్ళకి రొటేషన్ పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 243(d)లో చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్టికల్ 243(e) స్టేట్స్ దట్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్, పదవీ కాలం గురించి చెప్పడం జరిగింది. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ టెన్యూర్, ఈ యొక్క ఎవరైతే ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారో వాళ్ళందరి యొక్క పదవీ కాలం అట్లీస్ట్ 5 years, కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. ది బిలో 5 years విల్ ఆల్సో elect re-election, can also the state government will also conduct the elections on that particular area. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఒక 5 సంవత్సరాల వరకు కొంతమంది ఎన్నుకోబడినటువంటి సభ్యులు అక్కడ అధికారంలో ఉంటారు. కొన్ని సందర్భాల్లో 5 సంవత్సరాల లోపు మళ్ళీ తిరిగి ఎన్నికలు చేసే అక్కడ ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఉంటుంది అక్కడ నిర్వహించేటువంటి అధికారం అని చెప్పేసి కూడా ఆర్టికల్ 243(e)లో చెప్పడం జరిగింది. అలాగే 243(f) డీల్స్ అబౌట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గ్రామ్ పంచాయత్ ఆర్ పంచాయతీరాజ్ యాక్ట్. ఈ పంచాయతీరాజుల ప్రకారంగా 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా అధికారాలు విధులు అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి. అట్లాగే ఈ అధికారాలు అనేటువంటివి కూడా క్వాలిఫికేషన్స్, ఎస్పెషల్గా క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఉండాలి. క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ దట్ ఎలక్టెడ్ మెంబర్స్, ఎవరైతే ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారో, ఎవరైతే అక్కడ కంటెస్ట్ చేసేటువంటి సభ్యులు ఉంటారో వాళ్ళ యొక్క అర్హతలు అనర్హతలు అనే వాటిని కూడా 243(f) ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అంటే అట్లీస్ట్ ది పర్సన్ హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, హీ మస్ట్ బిలాంగ్స్ టు దట్ లోకల్ ఏరియా, అతను భారతీయ పౌరుడై ఉండాలి, అతను స్థానికంగా ఉన్నటువంటి నివసించే ఉండేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అండ్ హీ షల్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 21 years, అంటే అతను కనీసం పోటీ చేసేటువంటి వ్యక్తికి 21 సంవత్సరాల వయసు అన్నా ఉండాలి. సో ఇట్లాగా కొన్ని రకాలైనటువంటి అర్హతలు అనర్హతలు అన్నీ కూడా 243(f)లో చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ది 243(g) డీల్స్ అబౌట్ ది 29 items. The administrative items will be implemented by the పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. 29 రకాలైనటువంటి పాలనాపరమైనటువంటి అంశాల మీద అధికారాలు నిర్వహించేటువంటి అధికారం ఈ పంచాయతీరాజ్ సంస్థకు ఉండాలని 243(g) ద్వారా చెప్పడం జరిగింది. అండ్ ది 243(h) డీల్స్ అబౌట్ ది ఫైనాన్షియల్ ఫంక్షన్స్. ఈ ఆర్థికపరమైనటువంటి అధికారాలు అనేటువంటివి కూడా పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఈ ఎవరైతే ఆ గ్రామ స్థాయిలో కానివ్వండి లేదా మండల స్థాయిలో జిల్లా పరిషత్ స్థాయిలో ఉన్నటువంటి 3 అంచెల విధానంలో వాళ్ళ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక నిధులు అనే వాటిని సక్రమంగా పంచడంలో, అలాగే దే కెన్ కలెక్ట్ ది ట్యాక్సెస్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో వాళ్ళు పన్నులు వసూలు చేసేటువంటి అధికారం, అక్కడ అభివృద్ధికి వినియోగించేటువంటి అధికారం కూడా 243(h) ద్వారా చెప్పడం జరిగింది. అండ్ ది 243(i) డీల్స్ అబౌట్ ది స్టేట్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ది ఫైనాన్షియల్ కమిషన్ త్రూ గవర్నర్. ఆ గవర్నర్ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక ఆర్థిక సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఆర్థిక సంఘం అనేటువంటిది ఫర్ ఎవ్రీ 5 years, ప్రతి 5 సంవత్సరాలకి కావాల్సినటువంటి ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒక ఆర్థిక సంఘం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ది 243(j) డీల్స్ అబౌట్ ది స్టేట్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ది ఆడిటర్ ఆర్ accounts to check the accounts of the rural areas or మిడిల్ లెవెల్ ఆఫ్ ది మండల్ పరిషత్ ఆర్ జిల్లా పరిషత్. అంటే కొన్ని పంచాయతీరాజ్ సంస్థల్లో ఎవరైతే ఆ యొక్క క్రింది స్థాయిలో సక్రమంగా యొక్క ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి, లేదా వాళ్ళ యొక్క నివేదికలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పర్యవేక్షించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి 243(j) ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అండ్ ది ఆర్టికల్ 243(k) డీల్స్ అబౌట్ ది ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ది పంచాయతీరాజ్.
ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ అనే దాని గురించి చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఎలక్షన్స్ అనేటువంటి వాటిలో ఎప్పుడైతే ఎన్నుకోబడినటువంటి సభ్యులు అధికారంలో ఉన్నప్పుడు మరణించినా, లేదంటే అక్కడ పదవి ఖాళీ అయినా, లేదంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వం అనేటువంటి ద్వారా రద్దు చేసినా కూడా ఆ బిఫోర్ ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేటువంటి ద్వారా అక్కడ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. ది గవర్నర్ కెన్ అపాయింట్ ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ఆ రాష్ట్ర గవర్నర్ అపాయింట్ చేయాలి. సో ఇట్లాగా కొన్ని రకాలైనటువంటి శాసనాలు అనే వాటిని చేసేటువంటి అధికారము, అలాగే అక్కడ పరిపాలనలో కానివ్వండి, ఆర్థిక వ్యవహారాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థల మీద ఏ యొక్క లక్షణాలు కలిగి ఉండాలనేది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అట్లాగే లైక్ ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ది 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1993. ఈ 92లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చారో, అట్లాగే 74వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది డిసెంబర్ 1992. ఈ 1992లో డిసెంబర్లో ఒక పార్లమెంట్లో ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇట్ విల్ కేమ్ and it approved by the President of India on June 1st, 1993. అంటే 92 డిసెంబర్లో పార్లమెంట్లో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆమోదం, అలాగే రాష్ట్ర శాసనసభల యొక్క వాళ్ళ యొక్క ఆమోదం, అట్లాగే భారత రాష్ట్రపతి యొక్క ఆమోదం అనేటువంటిది మొత్తం కూడా కలిపి జూన్ 1, 1993 నుంచి ఈ యొక్క 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కన్సిస్ట్ ఆఫ్ పార్ట్ 9A. పార్ట్ 9A అంటే 9Aలో ఈ యొక్క 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్స్ అంటే నిబంధనలు, ఆర్టికల్స్ ఫ్రమ్ 243P టు ఆర్టికల్ 243ZG. అంటే ఆర్టికల్ 243P నుంచి అలాగే 243ZG వరకు కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ ఎలా అయితే ఆ యొక్క 73 రాజ్యాంగ సవరణలో అధికారులను చెప్పడం జరిగిందో, అట్లాగే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి కూడా ఈ 74వ రాజ్యాంగ సవరణలో చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 12th షెడ్యూల్ విత్ 18 ఐటమ్స్. అంటే 18 రకాలైనటువంటి పాలనాంశాలను 12వ షెడ్యూల్ కలిగి ఉండేటువంటిది 74వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ విత్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి చెప్పడం జరిగింది. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ నగర పంచాయత్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో కూడా నగరపాలక సంస్థలు, అలాగే పురపాలక సంస్థలు, అలాగే నగర పంచాయతీలుగా వర్గీకరించడం జరిగింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడు అంటారంటే, ది స్టేట్ గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మున్సిపాలిటీ టు మున్సిపల్ కార్పొరేషన్ వెన్ ది పాపులేషన్ ఈజ్ అబోవ్ ది 3 lakhs. ఎక్కడైతే 3 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉంటారో, ఎక్కడైతే 4 crore ఇన్కమ్ పర్ యానం, సంవత్సరానికి 4 కోట్ల కంటే ఎక్కువ అక్కడ వార్షిక ఆదాయం ఏ ప్రదేశంలో వస్తుందో దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తించాలని అర్బన్ లోకల్ గవర్నమెంట్స్లో చెప్పడం జరిగింది. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు, నగరపాలక సంస్థ అంటారు. అండ్ ఆల్సో ది మిడిల్ లెవెల్ ఆఫ్ మున్సిపాలిటీస్, ఈ పురపాలక సంస్థలు అంటారు. ది పాపులేషన్ అబౌవ్ ది 20,000
ఈ 20,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉంటే అబోవ్ ది పాపులేషన్ ఆఫ్ 20,001 20,001 మంది కంటే ఎక్కువ మంది జనాభా ఉంటే ఆర్ ది యాన్యువల్ ఇన్కమ్ అబోవ్ ది 60 lakhs per annum. అక్కడ ఆ ప్రదేశంలో సంవత్సరానికి కనీసం 60 లక్షలు కనుక ఆదాయం వస్తే 60 లక్షలు కనుక దాటితే దాన్ని మున్సిపాలిటీగా గుర్తించాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ యాక్ట్ 74th అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అండ్ ది నగర పంచాయత్ ఈజ్ ది బిలో లెవెల్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. నగర పంచాయత్ ఈజ్ ది బిలో ది మున్సిపాలిటీ అండ్ అబోవ్ ది గ్రామ పంచాయత్స్. ఈ గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ అలాగే మున్సిపాలిటీ కంటే తక్కువ ఉండేటువంటి దాన్ని నగర పంచాయత్స్ అంటారు. సో ఇట్లాగా ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి కూడా చెప్పడం జరిగింది. ది అబోవ్ ది 10 lakh పీపుల్, ఎక్కడైతే 10 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారో దాన్ని మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై ఆర్ మెడ్రాస్, కల్కట్టా, ఇవన్నీ కూడా అక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. అంటే అక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఆదాయం కనుక వస్తే ఆ యొక్క నివసించి ఉండేటువంటి ప్రజల మీద ఆధారపడి ఆ ప్రజలతో పాటుగా అక్కడ వచ్చేటువంటి వార్షిక పరమైనటువంటి ఆదాయం కూడా రెండింటి మీద ఆధారపడి అక్కడ ఉన్నటువంటి యొక్క పరిధిని యొక్క మున్సిపాలిటీయా, మున్సిపల్ కార్పొరేషనా, నగర పంచాయతీయా, లేదంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషనా, లేదంటే మెట్రోపాలిటన్ సిటీ అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ది 243T డీల్స్ అబౌట్ ది రిజర్వేషన్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో కూడా 243T అధికరణ ప్రకారంగా తప్పనిసరిగా అక్కడ రిజర్వేషన్స్ అనేటువంటి ఉండాలి టు SCs అండ్ ST based on the proportion of the population of that అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. ఆ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కొన్ని రకాలైనటువంటి రిజర్వేషన్ కేటగిరీస్ కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అంటే అక్కడ ఏదైతే ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ అనుకుందాం, ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యుల్ని ఇక వార్డులుగా విభజించడం జరుగుతుంది, ఆర్ డివిజన్స్గా విభజించడం జరుగుతుంది. అందులోంచి ఎన్నుకోబడినటువంటి సభ్యుల్ని కార్పొరేటర్స్ అంటారు. అంటే ఇదేమో మున్సిపల్ కార్పొరేషన్లో అయితేనేమో కార్పొరేటర్స్ అంటారు. అట్లా కాకుండా అక్కడ పురపాలక సంస్థలో మున్సిపాలిటీ అయితే అక్కడ ఉన్న వాళ్ళని మున్సిపల్ కౌన్సిలర్స్ అంటారు. అంటే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్లో పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి సభ్యులు అనేవాళ్ళు, అది మున్సిపల్ కార్పొరేషన్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, లేదా నగర పంచాయతీలో అయినా సరే, ఈ ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక రిజర్వేషన్ ప్రాతిపదికన ఈ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ఎవరైతే షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వీళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రొటేషన్ పద్ధతిలో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ది ఉమెన్ టు ది 1/3 రిజర్వేషన్స్ ఆఫ్ టోటల్ ఏరియా ఆఫ్ ది పాపులేషన్ డిపెండ్స్ అపాన్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది పాపులేషన్. అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో 1/3 వంతు వరకు ఈ యొక్క ఉమెన్స్ కూడా రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఇది పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడేమో 33% ఉమెన్ రిజర్వేషన్ ఉండేది. అండ్ రీసెంట్లీ ది ఏపీ గవర్నమెంట్ ఆల్సో 50% ఉమెన్ రిజర్వేషన్ ఇన్ పంచాయతీస్ అండ్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. అంటే ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి లేదా పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో కానివ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీలకు 50% ఉమెన్ రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ది సెక్షన్ ఆర్టికల్ 243 డీల్స్ అబౌట్ ది 243 అధికారంలో ఏం చెప్తున్నారంటే ది క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది
మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్ ఆర్ మున్సిపాలిటీ మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్స్. ఈ ఎక్కడైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క అర్హతలు అనేటువంటివి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్ 243 ప్రకారంగా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసేటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు అనేటువంటివి కంపల్సరీగా ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నటువంటి అర్హతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చేసరికేమో అట్లీస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. బట్ ఇక్కడ ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో లేదా మున్సిపాలిటీస్ లేదా అర్బన్ లోకల్ గవర్నమెంట్స్లో పోటీ చేసేటువంటి వ్యక్తులకి అట్లీస్ట్ 21 ఇయర్స్ అనేది ఉండాలి, కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. అంటే వయసు ఒకటి మాత్రమే తేడా. అంటే ఇక్కడ స్థానికంగా నివసించి ఉండేటువంటి ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే యొక్క ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఎవరైతే ఎమ్మెల్యేగా రిజెక్ట్ చేయబడినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి మున్సిపల్ కార్పొరేషన్లో తిరిగి పోటీ చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ది మున్సిపల్ కార్పొరేషన్ ఆల్సో హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ పవర్స్. ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా కొన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అధికారాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అంటే ఈ 243 ఈ 243 అధికరణ ప్రకారంగా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి హక్కులు ఉంటాయి. అంటే ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు అనే వాటిని వినియోగించుకోవడం, కలెక్టింగ్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి అధికారం కూడా మున్సిపల్ కార్పొరేషన్స్కి అలాగే మున్సిపాలిటీస్కి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అండ్ ది ఆల్సో ది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విల్ ఇంట్రడ్యూస్ ది ఫైనాన్స్ కమిషన్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఈ రాష్ట్ర గవర్నర్ ద్వారా ఈ యొక్క ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి తరపు నుంచి, అంటే గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉన్నటువంటి గవర్నరు ఆయన ఈ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థికపరమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి అధికారం కూడా ఉంటుంది. అండ్ ది స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో మేక్ లాస్ రిగార్డింగ్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో కూడా కొన్ని రకాలైనటువంటి శాసనాలు చట్టాలు చేసేటువంటి అధికారం కూడా స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ది స్టేట్ గవర్నమెంట్ కెన్ డిసైడ్స్ ది మెంబర్స్ ఆఫ్ ది అపాయింటెడ్, హౌ మెనీ మెంబర్స్ అపాయింటెడ్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీస్. అంటే ఇక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది పోటీ చేయాలి, అలాగే ఎంతమంది అంటే పురపాలక సంస్థలో కానివ్వండి నగరపాలక సంస్థలో కానీ ఎంతమంది పోటీ చేయాలనేటువంటి డిసైడ్ చేసేటువంటి అధికారం ది స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది, ఆ రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఇన్ ది సెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఆ రాష్ట్ర శాసనసభ అంటే ఏంటంటే మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదం పొందుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి శాసనసభలో నిర్ణయాలు అనే వాటి తరపు నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ది స్టేట్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ ది ఆడిటర్ అండ్ అకౌంట్స్ టు చెక్ ది వెరిఫై ది అకౌంట్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్స్, అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ వాళ్ళు చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కానివ్వండి లేదా వాళ్ళు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు గైడ్లైన్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని పరిశీలించేటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. ఇలాంటివన్నీ రకాలైనటువంటి పూర్తి అధికారాలు కూడా 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో చెప్పడం జరిగింది. అట్లాగే రూరల్ లోకల్ గవర్నమెంట్స్. రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అంటారు. ది రూరల్ లోకల్ గవర్నమెంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ అనుకున్నాం. గ్రామ్ పంచాయత్ అండ్ మండల్ పరిషత్ అండ్ జిల్లా పరిషత్. ఇట్ డీల్స్ అబౌట్ ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. 1992 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇక్కడ 3 రకాలైనటువంటి గ్రామీణ
స్థానిక ప్రభుత్వాలు అనే వాటికి మనం చెప్పుకోవచ్చు. అవేంటంటే ది గ్రామ పంచాయత్ కన్సిస్ట్ ఆఫ్ సర్పంచ్, హీ ఈజ్ ది పొలిటికల్ హెడ్, అండ్ ది గ్రామ పంచాయత్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ secretary of the state appointed by the state government, and the village panchayat also consists of one gram sabha. The village panchayat comprising 4 organs. ఈ విలేజ్ పంచాయత్ గ్రామ పంచాయత్ అనేది 4 రకాలైనటువంటి ప్రధాన అంగాలు కలిగి ఉంటుంది. ఒకటి పంచాయత్ అనేటువంటిది కూడా ఉండాలి. ఎప్పుడైతే ది అబోవ్ ది పీపుల్ ఆఫ్ 250, ఏ ప్రదేశంలో అయితే కనీసం 250 మంది అక్కడ స్థిర నివాసాన్ని కలిగి ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా గుర్తింపు పొంది ఉంటారో వాళ్ళని ఒక గ్రామంగా పరిగణించవచ్చు. ప్రభుత్వం పరిధిలోకి వాళ్ళని గ్రామంలో చేర్చేటువంటి అధికారం పంచాయతీరాజ్ శాఖ ఉంటుంది. అలాగే ఈ పంచాయతీ అనేటువంటిది ఉండాలి. అలాగే ఒక సర్పంచ్ ఉంటారు. అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వహణాధికారి లేదా పంచాయత్ సెక్రటరీ ఉంటారు. హీ ఈజ్ ది స్టేట్ రిప్రజెంటేటివ్ అండ్ గ్రామ సభ. ఒక గ్రామ సభ అనేటువంటి నిర్వహించాలని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 243(b)లో చెప్పడం జరిగింది. ఈ 243 ఆర్టికల్ బి ప్రకారంగా దేర్ షల్ బి ఏ గ్రామ సభ ఫర్ ఎవ్రీ విలేజ్ బికాజ్ ఇట్ ఈస్ ది లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది విలేజ్ పంచాయత్. ఈ గ్రామ పంచాయతీలో శాసనపరమైనటువంటి సంస్థగా ఈ యొక్క గ్రామ సభను మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది మండల్ పరిషత్ కంప్రైజింగ్ 4 ఆర్గాన్స్, నేమ్లీ ది మండల్ పరిషత్ అండ్ ది మండల్ పరిషత్ ప్రెసిడెంట్ అండ్ ఎంపీడీఓ అండ్ మండల్ మహాసభ. సో ఇట్లాగా ఈ 4 రకాలైనటువంటి ఈ మండల్ పరిషత్లో 4 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అండ్ ది జిల్లా పరిషత్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ 4 ఆర్గాన్స్ లైక్ జడ్పీ జిల్లా పరిషత్ అండ్ జడ్పీ చైర్మన్ అండ్ జడ్పీ సిఈఓ, స్టాండింగ్ కమిటీస్ and also permanent invitee of the district collector and MLAs and MPs of concerned MPs, member of parliament or Lok Sabha of the concerned area. ఆ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, అలాగే ఎమ్మెల్యేస్, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. సో ఇక్కడ గౌరవప్రదమైనటువంటి సభ్యులుగా వాళ్ళ హోదాలో ఉంటారు. అలాగే స్టాండింగ్ కమిటీస్ అంటే సలహాపూర్వక సంఘాలు ఉంటాయి. అలాగే జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది జిల్లా పరిషత్. ఆ జిల్లా పరిషత్లో ఒక జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉండాలని చెప్పేసి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అలాగే జడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, హీ ఈజ్ ది పొలిటికల్ హెడ్ ఆఫ్ ది జిల్లా పరిషత్ అండ్ ది జిల్లా పరిషత్ కంప్రైజింగ్ ది రిమైనింగ్ 3 ఆర్గాన్స్. ఈ 3 ఆర్గాన్స్ అన్నీ కూడా కలిపి ఉండేది జిల్లా పరిషత్. ఇది రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అకార్డింగ్ టు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. 1992 పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఈ యొక్క పరిపాలన అనేటువంటిది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిపాలన, అంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అట్లాగే గ్రామ సభ, దేర్ విల్ బి ఏ గ్రామ సభ ఫర్ ఎవ్రీ విలేజ్. ప్రతి గ్రామానికి కూడా ఒక గ్రామ సభ అనేటువంటిది ఉండాలి. ఇట్ షల్ మీట్స్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరానికి అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్, కనీసం సంవత్సరానికి 2 సార్లు అయినా సరే ఈ గ్రామ సభ సమావేశాలు నిర్వహించాలి. ఆర్ థ్రైస్ ఇన్ ఏ ఇయర్, కనీసం 2 సార్లు లేదా సంవత్సరానికి 3 సార్లు అయినా సరే గ్రామ సభ నిర్వహించాలి. ది గ్రామ సభ కన్సిస్ట్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఓటర్స్ ఆఫ్ దట్ విలేజ్. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఆ యొక్క సమావేశంలో పాల్గొంటారు. ఆ పాల్గొన్న తర్వాత అక్కడ వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అక్కడ అధికారులకు తెలియజేసేటువంటి అధికారం ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం తరపున చేసేటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆ యొక్క ప్రజలకు ప్రభుత్వ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ సభ అనేటువంటిది శాసనపరమైనటువంటి సంస్థగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఈ గ్రామ సభ అనేటువంటిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా కనీసం 2 సార్లు నిర్వహించాలంటే కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వాలు వాళ్ళు గ్రామ సభ అనేటువంటి దాన్ని పేర్లు మార్చుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి జన్మభూమి అని లేదా రచ్చబండ. సో ఇలాగ పేర్లు కూడా మార్చుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్, కనీసం
2 సార్లు అయినా సరే ప్రజలకి అందుబాటులో అక్కడ యొక్క సమావేశాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అట్లాగే జిల్లా పరిషత్, ది జిల్లా పరిషత్ ఈజ్ ది 3rd లెవెల్ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్. హైయెస్ట్ లెవెల్. ది జిల్లా పరిషత్ కన్సిస్ట్ ఆఫ్ జడ్పీ చైర్పర్సన్, జడ్పీ చైర్మన్, హీ ఆర్ షీ, అంటే అక్కడ స్త్రీ కానీ పురుషులు కానీ అక్కడ జడ్పీ చైర్మన్గా ఎన్నుకోవచ్చు. అలాగే హీ ఈజ్ ది పొలిటికల్ హెడ్ ఆఫ్ ది జిల్లా పరిషత్. ఆ జిల్లా పరిషత్కి రాజకీయపరమైనటువంటి అధిపతిగా ఉంటారు. అలాగే ది జడ్పీ చైర్పర్సన్ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ జిల్లా పరిషత్, అంటే జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారం జడ్పీ చైర్మన్కు ఉంటుంది. అట్లాగే జడ్పీ సిఈఓ, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హీ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది జిల్లా పరిషత్ అండ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, అంటే జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉంటారు. అండ్ హీ ప్రిసైడ్స్ ది he decides the agenda and he prepares the agenda on the advice of the జడ్పీ చైర్మన్. ఆ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చేటువంటి ఆదేశాలు లేదా ఆయనకు అనుమతి తీసుకుని ఆ యొక్క అజెండాను తయారు చేయటం. అండ్ హీ ప్రిపేర్స్ ది యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ది జిల్లా పరిషత్. ఆ జిల్లా పరిషత్ యొక్క వార్షిక నివేదికను తయారు చేసేటువంటి అధికారం కూడా ఈ జడ్పీ సిఈఓకు ఉంటుంది. అట్లాగే అదర్ ఎక్సఫిషియో మెంబర్స్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ది స్టాండింగ్ కమిటీ మీన్స్ ది అడ్వైజరీ కమిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అండ్ హెల్త్, taxes, finance. So regarding the matters, the standing committee advises to the Jilla Parishad for the effective functioning of the Jilla Parishad. ఈ జిల్లా పరిషత్ అనేటువంటిది ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి కొన్ని రకాలైనటువంటి ప్రణాళికలు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, పన్నులు విధించడం కానివ్వండి, లేదా ఆర్థిక పరమైనటువంటి అంశాలు మనకి ఆ జిల్లా పరిషత్లో నిధులు సేకరించడానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలన్నీ కూడా ఈ స్టాండింగ్ కమిటీస్ అనేటువంటివి, ఆ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ది జిల్లా పరిషత్ చైర్మన్ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్. ఆ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. అండ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో ఏ పర్మనెంట్ ఇన్వైటీ ఆఫ్ ది లోకల్ బాడీస్. ఆ స్థానిక ప్రభుత్వాలకి శాశ్వతమైనటువంటి ఆహ్వానితుడిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. సో ఇట్లాగా జిల్లా పరిషత్ అనేటువంటిది కూడా ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి 74వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా అయితేనేమో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా అయితే రూరల్ లోకల్ గవర్నమెంట్స్లో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే జెడ్పీ సిఈఓ అంటే ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చీఫ్ అంటే ముఖ్యమైనటువంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఏంటంటే పరిపాలనా అధికారి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్, ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడతారు. అండ్ హీ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది జిల్లా పరిషత్. ఆ జిల్లా పరిషత్కి పరిపాలనాధిపతిగా ఉంటాడు. అండ్ హీ సెండ్స్ ది రిపోర్ట్స్ టు ది స్టేట్ గవర్నమెంట్. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ జిల్లా పరిషత్లో ఉన్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేదా అక్కడ ఆ జిల్లా పరిషత్ కౌన్సిల్ ఉన్నటువంటి సభ్యులందరూ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా అమలుపరిచేటువంటి అధికారం ఉంటుంది. ఆ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అండ్ హీ విల్ హ్యావ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ది పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది జిల్లా పరిషత్. ఆ జిల్లా పరిషత్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, లేదా సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదా నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా అక్కడ సిబ్బంది మీద అధికారాలను కానీ, ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ సిఈఓ, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలిగి ఉంటాడు. అట్లాగే మున్సిపల్ కౌన్సిల్ అంటారు. ఈ మున్సిపల్ కౌన్సిల్ అంటే పురపాలక మండలి అంటారు. ది మున్సిపాలిటీస్, ఈ పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి శాసనపరమైనటువంటి అధికారాలు మున్సిపల్ కౌన్సిల్ కలిగి ఉంటుంది. ది మున్సిపల్ కౌన్సిల్ ఈజ్ ది డెలిబరేటివ్ బాడీ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఆ యొక్క పురపాలక సంస్థలో ఉన్నటువంటి ఈ యొక్క పురపాలక మండలి సభ్యులు ఇందులో ఉంటారు.
ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ కన్సిస్టింగ్ ది మున్సిపల్ కౌన్సిల్. ఈ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ నగర పురపాలక సంస్థలో ఆ యొక్క వార్డుల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళని మున్సిపల్ కౌన్సిలర్స్ అంటారు. ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ మున్సిపల్ కౌన్సిల్లో ఈ యొక్క పురపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఈ సభ్యులందరూ కూడా తీసుకునేటువంటి డెసిషన్స్ని ఒక మున్సిపల్ కమిషనర్ ఇంప్లిమెంట్ చేస్తాడు. బికాజ్ ది మున్సిపల్ కమిషనర్ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఆ యొక్క పురపాలక సంఘాల్లో ఈ యొక్క మున్సిపల్ కమిషనరు అక్కడ పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారం ఈ మున్సిపల్ కౌన్సిల్కి ఉంటుంది. అండ్ ఆల్సో నగర పంచాయత్స్. ది నగర పంచాయత్స్ ఆల్సో ది బిలో లెవెల్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ అండ్ ది అబోవ్ లెవెల్ ఆఫ్ ది గ్రామ పంచాయత్స్. ఈ గ్రామ పంచాయతీ కంటే ఎగువ స్థాయిలో, అలాగే మున్సిపాలిటీస్ కంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాటిని నగర పంచాయత్స్ అంటారు. ది నగర పంచాయత్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రాన్సిషనల్ ఏరియాస్. an area which is fast changing from the rural area to urban area called నగర పంచాయత్స్. ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు గనక త్వరితగతిన గనక మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుందో దాన్ని ఏమంటారంటే నగర పంచాయత్స్ అంటారు. బేస్డ్ అపాన్ ది 3 issues ది నగర పంచాయతీ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అంటే ఈ యొక్క నగర పంచాయతీ అనేటువంటిది 3 అంశాల మీద ఆధారపడి ఈ యొక్క నగర పంచాయతీగా డిసైడ్ చేయడం జరుగుతుంది. బేసింగ్ ఆన్ ది డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ దట్ ఏరియా. డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఎంతమంది వ్యక్తులు అక్కడ నివసిస్తున్నారు, ఆ యొక్క వ్యక్తులు నివసించిన తర్వాత వాళ్ళ యొక్క అధికారాలు, అక్కడ ఉన్నటువంటి పరిపాలన అనేటువంటిది అన్నీ కూడా ఆ యొక్క పరిధిలో ఎంతకాలం ఉంటుంది అనేటువంటిది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత మీద ఆధారపడి ఆ యొక్క నగర పంచాయతీలు ఆధారపడి ఉంటాయి. అండ్ ది రెవెన్యూ జనరేటెడ్ బై ది లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిపాలన అనేటువంటిది, ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పరిపాలనలో ఈ ఎంతవరకు ఆదాయం వస్తుంది అనేదాన్ని కూడా పరిగణిస్తారు. అండ్ ఆల్సో ది పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. అంటే వ్యవసాయేతర కార్యకలాపాల్లో అసలు ఎంతమంది అక్కడ ఆధారపడి ఉంటున్నారు, అంటే వ్యవసాయం ఉపాధి కాకుండా వ్యవసాయేతర పనుల్లో ఎంతమంది సభ్యులు ఉంటున్నారు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని నగర పంచాయతీగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ది స్టేట్ గవర్నమెంట్ విల్ డిసైడ్ ది నగర పంచాయత్స్. అండ్ ఆల్సో ది సర్పంచ్ ఈజ్ ది పొలిటికల్ హెడ్ ఆఫ్ ది గ్రామ పంచాయతీ ఆర్ విలేజ్ లెవెల్. ఈ పంచాయతీ స్థాయిలో రాజకీయపరమైనటువంటి అధిపతిగా హీ ఈజ్ ది పొలిటికల్ హెడ్ ఆఫ్ ది విలేజ్ పంచాయత్ అండ్ హీ విల్ బి డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది రిజిస్టర్డ్ ఓటర్స్ ఆఫ్ దట్ విలేజ్. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారో వాళ్ళందరి ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి రాజకీయపరమైనటువంటి అధిపతినే సర్పంచ్ అంటారు. హీ షల్ ఆల్సో కంటిన్యూస్ ది ఆఫీస్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 5 years. ఈ యొక్క 5 సంవత్సరాల పదవి కాలాన్ని కలిగి ఉంటాడు. అండ్ హీ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ ది పంచాయత్. ఈ పంచాయత్ సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారం ఆ సర్పంచ్కి ఉంటుంది. అట్లాగే కంటోన్మెంట్ బోర్డ్స్ అంటారు. ది కంటోన్మెంట్ బోర్డ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది అకార్డింగ్ టు ది ఇయర్ ఆఫ్ 1924. 1924 సంవత్సరంలో చేసినటువంటి చట్టం ద్వారా, కంటోన్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ప్రజెంట్ దెర్ ఆర్ 62 కంటోన్మెంట్ బోర్డ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రస్తుతం 62 రకాలైనటువంటి కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. ఇట్ ఇన్క్లూడ్స్ ది ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ కోఆప్టెడ్ మెంబర్స్ అండ్ ఆల్సో ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డులో ఎన్నుకోబడినటువంటి సభ్యులు, నియమించబడేటువంటి సభ్యులు, గౌరవప్రదమైనటువంటి సభ్యులు ఉంటారు. అండ్ ది డిఫెన్స్ మినిస్ట్రీ విల్ అపాయింట్స్ ది కంటోన్మెంట్ బోర్డ్స్. ఈ కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఈ కంటోన్మెంట్ బోర్డులు ఉంటాయి. అంటే ఒక ప్రదేశంలో ఎక్కడైతే సైనికపరమైనటువంటి అధికారాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు
ప్రభుత్వం ద్వారా నియమిస్తారో ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డ్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్తో పాటు కొంతమంది స్థానికంగా నివసించుండేటువంటి ప్రజలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. సో ఆ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి సభ్యులు కొంతమంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నియమించబడేటువంటి కొంతమంది, వీళ్ళందరూ కూడా ఆ యొక్క కంటోన్మెంట్లో సభ్యులుగా ఉంటారు. ది గవర్నర్ ఆఫ్ కమాండర్ అంటే ఈ కమాండర్ అనేటువంటి వ్యక్తిని ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడతారు. హీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డ్స్. అలాగే పోర్ట్ ట్రస్ట్స్. ది పోర్ట్ ట్రస్ట్ ఆల్సో ఇన్ ది మేనేజ్ ది అఫైర్స్ ఆఫ్ ది పోర్ట్ ఏరియాస్. అంటే మేనేజ్మెంట్ అఫైర్స్ ఏదైతే ఈ నౌకాపరమైనటువంటి అంటే సముద్ర తీర ప్రాంతాల్లో నివసించుండేటువంటి ప్రజలకు, అలాగే ప్రభుత్వం తరపు నుంచి నౌకాపరమైనటువంటి అధికారాలు నిర్వహించేటువంటి అధికారులకి మధ్యలో ఈ యొక్క పోర్టు ట్రస్టులు అనేవి కూడా లైక్ కంటోన్మెంట్ బోర్డ్స్ లాగా ఉంటాయి. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ అయితే ఎలా అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయో ఈ పోర్టు ట్రస్టులు కూడా అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ది రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివేమో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థాయిలో ఉంటాయి. అండ్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అకార్డింగ్ టు 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానేమో ఈ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ అండ్ నగర పంచాయతీస్ అయితే, ఇక మిగిలినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కొన్ని రకాలైనటువంటి నోటిఫైడ్ ఏరియా కమిటీస్ అని, కంటోన్మెంట్ బోర్డ్స్ అని, అలాగే పోర్ట్ ట్రస్ట్లు అని, సో అలాగా దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో నివసించుండేటువంటి ప్రజలనైనా సరే కొన్ని రకాలైనటువంటి పేర్లతో పిలవటం జరుగుతుంది. సో అలాగే ఈ పోర్ట్ ట్రస్టులు కూడా ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు లేదా ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసేటువంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాక్ట్స్ యాజ్ ది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. ది జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. ఎందుకనంటే ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలెక్ట్స్ ది ల్యాండ్ రెవెన్యూ. ఇన్ దట్ కెపాసిటీ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ హీఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఆ జిల్లాలో జిల్లాపరమైనటువంటి పరిపాలనాధిపతిగా జిల్లా కలెక్టర్ ఉంటాడు. కాబట్టి ఆ హోదాలో హీ కలెక్ట్స్ ది ల్యాండ్ రెవెన్యూ అండ్ హీ శాంక్షన్ ది అగ్రికల్చరల్ లోన్స్ టు ది ఫార్మర్స్. ఈ ఫార్మర్స్కి ఎవరైతే ఈ రైతులు ఉంటారో ఆ రైతులకి కొన్ని రకాలైనటువంటి వ్యవసాయ రుణాలు కేటాయించడం, అలాగే రెస్క్యూయింగ్ ది ఫార్మర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క రైతుల్ని, ప్రజలను కాపాడేటువంటి రెవెన్యూ అధికారిగా ఆ యొక్క జిల్లా కలెక్టర్ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్స్, భూకంపాలు, లేదంటే వరదలు, తుఫాన్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ యొక్క స్థానికంగా నివసించుండేటువంటి ప్రజలనే వాళ్ళు సురక్షితంగా వాళ్ళ యొక్క ఆస్తి, ప్రాణ నష్టాలు అనేటువంటివి సక్రమంగా కాపాడుకోవటానికి ప్రభుత్వం తరపు నుంచి ఆ యొక్క జిల్లా పరమైనటువంటి పాలనా యంత్రాంగాన్ని నిర్దేశించేటువంటి అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటాడు. కాబట్టి ది కలెక్టర్ యాక్ట్స్ యాజ్ ది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. స్మార్ట్ విలేజ్, ఆకర్షణీయమైనటువంటి గ్రామం. ది ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్డ్ ది స్మార్ట్ విలేజ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2015. 2015వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ విలేజ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే 100% ఎడ్యుకేషన్ అనేటువంటిది రూరల్ ఏరియాస్లో కూడా ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి, అలాగే అక్కడ చైల్డ్ బర్త్ రేట్స్ అనేటువంటివి వాళ్ళు పెరగాలి. సో అక్కడ గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి, పరిపాలన అనేటువంటిది ఆకర్షణీయంగా ఉండాలని అక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇంట్రడ్యూస్డ్ ది స్మార్ట్ విలేజ్. అండ్ ఆల్సో ది స్మార్ట్ సిటీ, ఆకర్షణీయమైనటువంటి గ్రామం. ఇన్ ది ఇయర్ ఆఫ్ 2009 ది IBM ఇండియన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ది స్మార్ట్ సిటీ టు ప్రొవైడ్ infrastructural facilities, better infrastructure facilities to the citizens of that cities. ఆ సిటీస్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో అక్కడ పౌరులకి వాళ్ళు ఇంకా ఎక్కువ మౌలిక సదుపాయాలు అనేటువంటివి, అంటే లైక్ కమ్యూనికేషన్ సిస్టమ్, రోడ్వేస్, టెక్నాలజీ, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొబైల్స్,
ఇలాంటివన్నీ కూడా అంటే ఏదైతే అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ కూడా తక్కువ సమయంలో ఎక్కువ ఫెసిలిటీస్ అనేటువంటి వాటిని కల్పించడం ద్వారా అక్కడ రెవెన్యూ వస్తుంది. సో టు ఎంకరేజ్ ది బిజినెస్ అండ్ టు ఆల్సో రికగ్నైజ్ ది స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా అక్కడ ఆర్థికపరమైనటువంటి జోన్లుగా గుర్తించాలి, అలాగే అక్కడ పెట్టుబడులను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటివన్నీ కూడా స్మార్ట్ సిటీస్ అంటారు. సో ఈరోజు మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పుకున్నాం. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసరికేమో డీల్స్ విత్ రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ ది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ విత్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్.